మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండి రాజయ్య ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై నిలదీస్తే డ్రామాలాడుతున్నారని అనడం కడియం శ్రీహరి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మహిళలు అని కూడా చూడకుండా కడియం శ్రీహరి ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టు గ్రామ పంచాయతీల్లో కాకుండా కడియం శ్రీహరి ఇంట్లో ఫైనల్ అవుతోందని దుయ్యబట్టారు. ప్రజలంతా గమనిస్తున్నారన్న రాజయ్య సరైన సమయంలో కడియంకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంతో అట్టహాసంగా కడియం శ్రీహరి గారు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించిన మరి పత్రాలు ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన మహిళలను కూడా చూడకుండా వారిని కించపరుస్తూ తమాషా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గుగ్గిళ్ళ ఎల్లమ్మ కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన ఆమె దాదాపు 30 సంవత్సరాల భర్త చనిపోయి ఉంటే ఇల్లు లేదని చెప్పేస్తే మొదటి లిస్టులోనే ఇల్లు వచ్చిందని చెప్పి ఆమె ముగ్గు పోసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇల్లు వస్తుందన్న సంతోషంతో ఉంటే మరి ఆమె ఇల్లును లిస్టు నుండి తీసివేయడం జరిగిందని తెలుసుకొని మరి కాళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తే తమాషా చేస్తున్నాం అని చెప్పేసి కించపరుస్తూ ఎల్లగొట్టడం జరిగింది. అదేవిధంగా పుంజూరి రజితా నాగరాజు అర్హత ఉన్నా ఇల్లు లేకున్నా మరి స్థానిక నాయకుల ప్రోత్సాహంతో వారికి ఇల్లు మంజూరు చేయలేదని చెప్పేసి వాళ్ళు బ్యానర్ పట్టుకొని వారు కూడా మరి నిరసన తెలియజేయడం జరిగింది. వారిని పోలీసులతో నెట్టేయడమే కాకుండా బయటకు తీసుకుపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.